తెలుగు కథల సమాహారానికి మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే సీరియల్ అనురాగ జలధి మొదటి భాగం. రచన యామిని సరస్వతి గారు. ఈ నవల దేని మీద బేస్ అయి ఉందంటే స్టోరీ, మనిషికి డబ్బు ముఖ్యమా, అధికారం ముఖ్యమా? హోదా, అంతస్తు, ఐశ్వర్యం ఇవి శాంతినిస్తాయా? సౌకర్యాలు ఇస్తాయేమో కానీ సుఖాన్ని, శాంతిని ఇవ్వలేవు. దప్పిక కొన్నవాడికి అమృతం అయినా సరే దాహం తీర్చదు, మంచినీళ్లే కావాలి. జీవితాన్ని శాంతిమయం చేసి సుఖైక జీవితాన్ని ప్రసాదించేది ప్రేమ. ఆ అనురాగం విలువ ముందు ఆస్తి, ఐశ్వర్యం, అంతస్తు అన్నీ బలాదూర్. అనురాగం కోసం సకల సంపదని, సామ్రాజ్యాన్ని తృణప్రాయంగా విసర్జించారు ఒకరు. ప్రేమ కోసం ప్రాణాలి బలిచ్చారు వేరొకరు. ప్రేమ కోసం సర్వస్వాన్ని గడ్డి పోచగా భావించారు మరొకరు. ప్రేమ ప్రేమ ప్రేమ. ఆ ప్రేమ జలధిలో, అనురాగ జలధిలో మనుగడే ఒక యోగం. ప్రేమే దేవత, ప్రేమే దేవాలయం, జీవితం పరమావధి. ఆ అనురాగ జలధిలో మునకలేసిన ధన్యజీవులు తానే ఈయగల రీతిలో అపూర్వంగా రాసిన యామిని సరస్వతి గారి సరికొత్త నవల అనురాగ జలధి. మీరు విని అలాగే మీ మిత్రులతో కూడా వినిపించడమే కాక అందరికీ తెలియపరిచే బాధ్యత కూడా తీసుకోండి. థ్యాంక్ యూ. మరి అనురాగ జలధి మొదటి భాగంలోకి వెళ్దామా? కరకరమని ప్రొద్దు పొడిచే వేళకి మెళుకు వచ్చింది శ్రీకర్కి. రైలు వేగంతో కలిగే ఉయ్యాల ఊపులకి ఏ అర్ధరాత్రో గాఢంగా నిద్ర పట్టేసింది అతనికి. అలసట కలిగితే స్థలంతో, పడకతో నిమిత్తం లేకుండా నిద్ర పట్టేస్తుంది అనిపించింది అతనికి. అలాగే పడుకుని పైకి చూశాడు. కంపార్ట్మెంట్ పైకప్పు కనిపించింది. దాన్ని చూడగానే అతనిలో ఆలోచనలు కలిగాయి. ఈ కప్పులాగే తన ధ్యేయానికి పరిమితం వచ్చేసింది. ఎన్నెన్ని ఊహలతో, ఎన్నెన్ని ఆశలతో వెళ్ళాడు తనక్కడికి. గట్టిగా 4 నెలలు గడిచేసరికి అంతా అయిపోయింది. అక్కడితో శాశ్వతంగా బంధం తెగిపోయింది. తను ఖాళీ కాగితంపై సంతకం ఇచ్చేసి వచ్చేశాడు. దాంతో తన బ్రతుకు కూడా ఖాళీ అయిపోయింది. తన వ్యక్తిత్వమే ఖాళీ పడిపోయినట్టయింది. అంతా శూన్యం, సర్వం శూన్యం, ఏదీ మిగలని దుస్థితి. అయితే తనలో పట్టుదల చావలేదు. ఇప్పుడు ఇక తిరిగి తన ఖాళీని భర్తీ చేసుకోవాలి. నిరాశని, నిస్పృహని జయించి జీవితాన్ని సాధించాలి. తిరిగి తన బ్రతుకులో కొత్తదనం రావాలి. తనకు కొత్త జీవితం కావాలి. దాన్ని ఎలాగైనా సాధించుకోవాలి. తనలో దైన్యం మొలకెత్తకూడదు, అధైర్యం తలెత్తకూడదు. ఆ ఇంటిని వదిలి వచ్చే వేళ తన మనసులో, తన మాటల్లో, తన చూపుల్లో ప్రతిఫలించి నిలిచిన ఆ ధైర్యం శాశ్వతంగా ఉండిపోవాలి తనలో. కనీసం తిరిగి తన మనిషి అనిపించుకునే వరకైనా ఉండాలి. ఇది తనకు ఛాలెంజ్. బ్రతుకును నిర్మించుకోవటం గొప్ప కాదు, చెడిపోయిన బ్రతుకును సరిదిద్దుకుని తిరిగి చక్కబరుచుకోవటంలోనే ఉన్నది గొప్పతనం. తనలో ఆ గొప్పతనం ఉందని తను నమ్మాడు. అతని నమ్మకమే తనని BA పట్టా సాధించేటట్టుగా చేసింది. తన వంశంలో ఎవరూ తనకి పూర్వం డిగ్రీ హోల్డర్స్ లేరు. తనే మొట్టమొదట పట్టభద్రుడు. చదువు కోసం తాను ఎన్ని కష్టాలు పడ్డాడు, ఎందరినో యాచించాడు, ఎన్నెన్నో చేశాడు. ట్యూషన్స్ చెప్పాడు, రాత్రిళ్ళు బాగా ప్రొద్దుపోయేదాకా చదివాడు. తెలిసిన వాళ్ళింట్లో గది ఉచితంగా ఇచ్చినందుకు వాళ్ళకి చాకరీ చేశాడు. ఇన్ని చేసి చదువును అశ్రద్ధ చేయలేదు. అందుకే తెలివిగలవాడనిపించుకున్నాడు. మంచి, చెడు, మర్యాద, మన్నన తెలిసిన వాడనిపించుకున్నాడు. యోగ్యుడు, దక్షుడు అనిపించుకున్నాడు. అందుకోసం తను ఎంత కృషి చేశాడు. అయితే ఏం లాభం? తన మంచి, మర్యాద, తన తెలివి, చదువు అన్నీ ఆ నిర్ణయంలో దెబ్బతిన్నాయి. అన్నీ బూడిదలో పోసిన పన్నీరయ్యాయి. టికెట్ ప్లీజ్. ఆలోచనల నుంచి బయటపడి అప్రయత్నంగా జేబులోంచి టికెట్ తీసి ఇచ్చాడు. టికెట్పై మార్క్ చేసి తిరిగి ఇచ్చాడు ఆయన. తర్వాత ముందుకు వెళ్ళిపోయాడు. ఆలోచనల చైన్ తెగిపోయింది. లేచి బెర్తు పైనుంచి దిగాడు. హోల్డ్ ఆల్ చుట్టాడు. కిందకి దిగి సీట్లో కూర్చున్నాడు. ట్రైన్ వేగంగా వెళ్తోంది. అనుభవాలతో, ఆలోచనలతో నోరంతా చేదుగా ఉన్నట్టు అనిపించింది. మనస్సు చేదుగానే ఉంది.
టాయిలెట్ రూమ్కి వెళ్ళి తిరిగి వచ్చేసరికి టీటీసీ ఎదురుగా వస్తున్నాడు. అతన్ని చూసి ఆశ్చర్యపోయాడు. అతను ప్రదీప్, తన కాలేజ్ మేట్, క్లాస్మేట్. హాయ్ పులకరింత కలిగేటట్టుగా పిలిచాడు ప్రదీప్. అతను అదే క్షణంలో చూశాడు శ్రీకర్ని. చాలా ఏళ్ల తర్వాత మిత్రుణ్ణి చూసిన ఆనందం అతని ముఖంలో తాండవిస్తోంది. ముఖం నిండిన సంతోషం మాటల్లో వెలికి వచ్చింది. రేయ్ శ్రీకర్, ఎక్కడి నుంచి ఎక్కడికి? ఇంటర్ పూర్తి చేశాక మళ్ళీ నీ ఆచూకీ తెలియలేదు. ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు, విషయాలేమిటి? గబగబా అడిగాడు అతను. ఆతృతలో అతని ఆంతర్యం కనిపించింది. ప్రదీప్ పద్ధతే అంత. మాట్లాడటం ప్రారంభించాడా, భావ కవులకు మళ్ళీ తడుముకోకుండా చకచకా మాట్లాడేస్తాడు. ఓసారి మొదలెట్టాడా, అతను ఆగేదాకా ఎవరో ఆపలేరు, అడ్డొచ్చినా ఆగడు. ఆ ప్రశ్నలకు చిన్నగా నవ్వాడు శ్రీకర్. అతనికి ప్రదీప్ పద్ధతి అంతా మదిలో మెదిలింది. అందుకే అతని పెదాలపై చిరునవ్వు మళ్ళీ చిందులు వేసింది. అదో ఆ చిరునవ్వుతోనే మనుషుల్ని బురడి కొట్టిస్తావు నువ్వు. అందుకే నిన్నింత అందరూ మెచ్చుకుంటారు నిన్ను. నీ చిరు దరహాస చంద్రికల్ని చూడాలని నీతో నేస్తం కడతారు. ఆ మాటకొస్తే నేను అంతేగా. మిత్రుణ్ణి చూసిన ఆనందం, చాలా ఏళ్ల తర్వాత కలుసుకున్న ఆశ్చర్యం, అనుభూతికి మాత్రమే మిగిలే ఆర్ద్రత అన్నీ ఉన్నాయి ఆ మాటల్లో. ప్రదీప్, నువ్వేం మారలేదోయ్. అప్పుడు ఎలా ఉన్నావో ఇప్పుడు అంతే. జస్ట్ కాస్త ఎదిగావు, కొంచెం లావయ్యావు, మీసాలు పెంచావు, దట్స్ ఆల్. నవ్వుతూ అన్నాడు శ్రీధర్. అతనికి ప్రదీపం చూడగానే బద్ధకం, నిరాశ, నిస్పృహలన్నీ ఎక్కడికో పరిగెత్తుకుని పోయినట్టయింది. అంతదాకా ముసురుకున్న ఆలోచన మేఘాలు ప్రదీప్ రాకతో చెల్లాచెదురయ్యాయి. ట్రైన్ వేగంగా వెళ్తోంది. అయితే నన్ను మర్చిపోలేదన్నమాట. శ్రీకర్, మనం విడిపోయి నిండా 5-6 ఏళ్ళు కాలేదు. ఎంత మారతానోయ్. కొంచెం లావెక్కానంటావా? మా ఆవిడ తిండి తింటే ఎవరైనా అంతే మరి. ఛాలెంజ్. కావాలంటే నువ్వు కూడా వచ్చి ఒక వారం రోజులు ఉండిపో, కనీసం 5 కేజీల బరువు ఎక్కుతావు. అన్నట్టు మన హిస్టరీ చెప్పలేదు కదూ. నేను బీఎస్సీ పూర్తి చేశాను. సెకండ్ ఇయర్ చదువుతూ ఉండగా రాసిన రైల్వే ఎగ్జామ్స్ రిజల్ట్స్ వచ్చేసరికి డిగ్రీ వచ్చింది. తిరుచునాపల్లిలో ట్రైనింగ్ పూర్తి చేసుకుని వచ్చేసరికి మా మామయ్య, అదే మా శ్రీమతి గారి తండ్రి గారు, నా కోసం ఎదురు చూస్తూ ఉన్నట్టుగా వచ్చారు. వెళ్ళి చూడటం, పెళ్లి చేసుకోవటం, అంతే. టకటక నెలనాళ్లలో గృహస్థునైపోయాను. ప్రస్తుతం నేను మా ఆవిడ క్వార్టర్స్లో ఉంటున్నాం. అన్నట్టు నీ విషయం ఏమిటి? ఏం చేస్తున్నావు? పెళ్ళయిందా? ప్రదీప్, బొకారో ఎక్స్ప్రెస్ స్పీడ్లో మాట్లాడావు. నువ్వేం మారలేదోయ్. ఒకసారి గుర్తుందా, మన కాలేజీలో విషయం ఏమీ లేకుండా ఉపన్యాసం ఏర్పాటు చేశారు. నువ్వు విషయం అనే దాని మీదే అరగంట మాట్లాడావు. ఆఖరికి నువ్వేం చెప్పావో ఎవరికి గుర్తులేదు. జడ్జెస్తో సహా ఆ విషయం అంగీకరించి నీకే ఫస్ట్ ప్రైజ్ ఇచ్చారు. పకపక నవ్వాడు ప్రదీప్. నిర్మలంగా, స్వచ్ఛంగా, స్వేచ్ఛగా, హాయిగా నవ్వగలుగుతున్న అతన్ని చూసి చాలామంది జీవితాలని సుఖమయం చేసుకోవడం చేతకాకే దుఃఖపడతారేమో అనిపించింది శ్రీకర్కి. బాగా గుర్తుంది. అదే కాదు, తర్వాత నేను డిగ్రీ యూనివర్సిటీలో చేశాగా. మా నాన్నగారి ట్రాన్స్ఫర్ నాకు చాలా మేలు చేసింది శ్రీకర్. నేను డిగ్రీ అందరిలాగే మామూలు కాలేజీల్లో చేసుంటే నా బ్రతికేలా ఉండేది కాదు. అన్నట్టు చెప్పడం మర్చాను, మా నాన్నగారు ట్రైన్ యాక్సిడెంట్లో పోయారు. చూసావా చిత్రం? ఆయన పోయిన ఏడాదికి నేను రైల్వేలో చేరాను. వెరీ సారీ ప్రదీప్, నొచ్చుకుంటూ అన్నాడు శ్రీకర్. ఆఫ్టర్ ఆల్ అది చాలా న్యాచురల్ అని సిగరెట్ ముట్టించి శ్రీకర్కి ఆఫర్ చేశాడు. అప్రయత్నంగా చేయి చాచి సిగరెట్ అందుకుని ముట్టించాడు. సమిద వెలిగించే సమయంలో వేళ్లు కొద్దిగా వణికాయి. చప్పున జ్యోతి గుర్తుకొచ్చింది. నోరంతా చేదుగా అయిపోయింది. ఘాటుకు దగ్గొచ్చింది. నీ విషయాలు చెప్పవన్నమాట. అదే అన్నట్టుగా చూశాడు శ్రీకర్. లేకపోతే నేను నిన్ను అడిగి అంతసేపు అయింది, విషయాలు చెప్పవే. పోనీ నేను ఇంటర్వ్యూలో లాగా ప్రశ్నలు అడుగుతాను, జవాబు చెప్పు. పెళ్ళయిందా నీకు? ఉద్యోగం చేస్తున్నావా? బీఏతోనే ఆగిపోయావా? ఎంఏ చేసావా? ప్రైవేట్గా చేసావా? పెళ్ళయి ఉంటే పిల్లలా? ఈటీసీ సమాధానాలు త్వరగా చెప్పు. నెక్స్ట్ స్టేషన్లో దిగిపోతాను. అదే నా హాల్టింగ్ స్టేషన్. నువ్వు దిగేరాదు. అన్నట్టు నీ టికెట్ ఏది? ఎక్కడి నుంచి ఎక్కడికి? మహానుభావ, నీ ప్రవాహం ఆపు. ఇంతకుముందే నా టికెట్ చెక్ చేశావు. నేను ఆ బెర్త్పై పడుకుని ఉన్నాను. నేను బీఏ పూర్తి చేశాను అంతే. తర్వాత ఇంకేం అనుకోలేదు. ఉద్యోగం అంటూ ఏదీ రాలేదు ఇంతవరకు. నేను దాని అన్వేషణలోనే ఉన్నాను. ప్రస్తుతం ఓ ఇంటర్వ్యూకి వెళ్తున్నాను. ఇక్కడ సక్సెస్ అయితే ఇక తర్వాత బతుకు బాగానే ఉంటుంది. ఇంకా పెళ్ళి అది
చెప్పద్దులే, ఈ రోజుల్లో నిరుద్యోగి పెళ్లి చేసుకునే అంత ఘోరమైన పొరపాటు చేయలే కానీ పోనీలే త్వరలో పెళ్లి చేసుకుంది కానీ. నన్ను అడిగితే ఇలా ట్రైన్స్లో ఎంతోమంది తటస్థమవుతూ ఉంటారు. బాగా బ్యూటిఫుల్గా ఉన్న ఎడ్యుకేటెడ్ యంగ్ గర్ల్ని మాట్లాడి పెట్టమంటావా? కోర్స్ అది అంత సులభం కాదు. నేనేమి పెళ్ళిళ్ళ పేరైని కాదు, రిజిస్ట్రార్ ఆఫ్ మ్యారేజెస్ కాదు. అదో స్టేషన్ వచ్చేస్తుంది, నా డ్యూటీ అయిపోతుంది. ఇక్కడే నా క్వార్టర్స్. రిటర్న్ జర్నీలో ఆగి దిగు, 2 రోజులన్నా గడిపి వెళ్తూ కానీ. ట్రైన్ ఆగింది. ప్రదీప్ వాక్ ప్రవాహం ఆగింది. ట్రైన్ దిగి ప్లాట్ఫామ్ పైనుంచి చేయి అందించాడు. పెదాలు బిగించి థ్యాంక్స్ అన్నాడు చేయి కలిపి. మరుక్షణంలో చకచక చేతులు ఊపుతూ వెళ్ళిపోయాడు ప్రదీప్. మరి 2 నిమిషాల్లో ట్రైన్ కదిలింది. ఇక ఆలోచనలు మళ్ళీ ముసురుకున్నాయి. ఆలోచనలో ట్రైన్ ఆగిన విషయం కూడా గుర్తించలేదు. కాఫీ, టీ, ఇడ్లీ, వడ, ప్లాట్ఫామ్పై వెండర్స్ కేకలు, జనం మాటలు, నవ్వులు, దిగేవాళ్ళు ఎక్కేవాళ్ల రద్దీ, హడావిడి. చప్పున చూశాడు తను దిగాల్సిన స్టేషన్. కొంత గాబరాగా హోల్డాలు అందుకుని ట్రైన్ దిగాడు. అప్రయత్నంగా కుడి కాలు క్రింద పెట్టాడు. గమ్మత్తుగా జ్యోతి మళ్ళీ తలపుల్లోకి వచ్చింది. ఎందుకు ఈరోజు మళ్ళీ మళ్ళీ గుర్తుకొస్తోంది అనుకున్నాడు. గేట్లో టిక్కెట్ ఇచ్చేసి స్టేషన్ దాటి బయటకు వచ్చాడు. రిక్షా వాళ్ళు, జట్కా వాళ్ళు ప్యాసింజర్స్ కోసం కేకలు పెడుతున్నారు. సార్ మీరా, నా రిక్షాలో రండి. తమ వీధి కుర్రాడు ఆ అబ్బాయి. 10th చదివి ఇకపై పైకి చదవలేక రిక్షా తొక్కుతున్నాడు. డిగ్నిటీ ఆఫ్ లేబర్ అమెరికాలోనేనా? వెతికితే అడుగడుగున ఆంధ్రదేశంలోనే సాక్షాత్కరిస్తుంది. రిక్షా రివ్వును దూసుకెళ్తోంది. 4 నెలల క్రితం ఇదే రోడ్డంట ఆనందోత్సాహాలతో స్టేషన్ అభిముఖంగా వెళ్ళాడు. అప్పటికీ ఇప్పటికీ ఎంత తేడా! అప్పుడు తన వ్యక్తిత్వం మీద, తన అందం మీద, తన యోగ్యత మీద ఎంతో నమ్మకం. ఇప్పుడు ఆ నమ్మకం తగ్గలేదు, కానీ ఏదో వెలితి. రిక్షా మెయిన్ రోడ్డు దాటి అడ్డ రోడ్డు అంట తిరుగుతోంది. అదిగో పార్క్ దాటగానే స్కూల్, ఆ స్కూల్ దాటి మలుపు తిరగగానే తమ ఇల్లు. ఆలోచనల కంటే వేగంగా సాగిన రిక్షా పెంకుటింటి ముందు ఆగింది. మరి మొదటి భాగం కదా ఇవాళ ఇక్కడితో ఆపేద్దాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.